నదుల అనుసంధానంపై మరో ముందడుగు పడబోతోంది. గోదావరి నది నీటిని కృష్ణా నదికి, అక్కడి నుంచి పెన్నా నదికి తరలించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చుకోవడంతో పాటు తమిళనాడు రాజధాని చెన్నై కూడా మంచినీరు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిగ్ స్కెచ్ వేశారు. ఇప్పటికే పట్టిసీమ ద్వారా పెద్ద ఎత్తున గోదావరి జలాలు కృష్ణానదికి తీసుకువస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకుంటే అక్కడ 190 టీఎంసీల జలాలు నిల్వ చేసుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం 400 టీఎంసీలు వాటర్ ఉపయోగించుకోవచ్చు. పోలవరం కుడి ఎడమ కాలువలకు నీరు ఇవ్వడంతో పాటు ఏదైతే పోలవరం కుడి కాలువని 20,000 క్యూసెక్కులకు విస్తరించడం ద్వారా గోదావరి జలాలు కృష్ణానదికి తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ 12 లక్షల ఎకరాల ఆయకట్టు మొత్తానికి నీరు ఇవ్వడంతో పాటు వైకుంఠపురం సమీపంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువలోకి 7,000 క్యూసెక్కులు ఎత్తిపోయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ గోదావరి జలాలను ఇక్కడ ఉపయోగించుకోవడంతో పాటు ఏదైతే మిగులుతాయో నీరు, దాదాపు 200 టీఎంసీల నీరు శ్రీశైలం ద్వారా, తెలుగు గంగ ద్వారా, కండలేరు, సోమశిల ద్వారా చెన్నైకి తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ నీరు వెళ్తూ ఉంది, కానీ కేవలం 40 రోజులు 50 రోజుల కంటే ఎక్కువ నీరు ప్రవహించడం లేదు. ఈ సంవత్సరం ఒక సంవత్సరం పెద్ద ఎత్తున నీరు వచ్చింది. ఇక గోదావరి జలాలతోనే కృష్ణా డెల్టాతో పాటు నాగార్జున సాగర్ ఎడమ కుడి కాలువ కూడా నీరు ఇవ్వగలిగితే ఆ మేరకు మిగిలే నీటిని తెలుగు గంగా ద్వారా, పెన్నా నది ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలు నింపడంతో పాటు అటు రాయలసీమ హంద్రీ నేవాకి, మద్రాసుకి మంచినీరు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టుని ముఖ్యమంత్రి సందర్శించబోతా ఉన్నారు. 2026 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలి అని లక్ష్యంగా పెట్టబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో నదుల అనుసంధానానికి శంకుస్థాపన జరగబోతా ఉంది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.